Hare Krishna, welcome to Home Focus. This is Dr. Krishna Chaitanya. In this video, let's talk about anger. ఎందుకు వస్తుంది, హౌ టు డీల్ విత్ ఇట్, హౌ హోమియోపతి హెల్ప్స్ ఇన్ దిస్ కేస్ అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. కోపం, ఈజ్ ఇట్ నార్మల్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరికి ఉండే హ్యూమన్ ఎమోషన్. ఇట్స్ నార్మల్ హ్యూమన్ ఎమోషన్ యాంగర్ అనేది. ఎప్పుడైతే మనకి అవతల వాళ్ళ నుంచి థ్రెట్ ఉందనిపించినా, సమ్ ఇంజస్టిస్ హ్యాపెనింగ్ అనిపించినా, సమ్ పీపుల్ పాయింటింగ్ ఫింగర్స్ టువర్డ్స్ అస్, blaming, critical feedback, all this triggers anger. But is it good or bad? Ante to certain extent, good. It's again acts as defense mechanism. మనం వాటిని డీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు మనం ఏదైనా మాట చెప్తే థింగ్స్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. అక్కడి వరకు ఇట్స్ హెల్ప్ఫుల్. బట్ వేర్ ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్ అంటే అన్రిజాల్వ్డ్ యాంగర్, అన్మేనేజబుల్ యాంగర్, ప్రొలాంగ్డ్ యాంగర్. దిస్ ఈస్ హార్మ్ఫుల్. దిస్ ఈస్ నాట్ గుడ్. ఇట్స్ ఇంపాక్టింగ్ యూ ఫిజికల్లీ, మెంటల్లీ, హోల్ బాడీని డీరేంజ్ చేస్తుంది. ఎలా అంటారా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కార్డియాక్ హెల్త్ డీరేంజ్ అవుతుంది, స్ట్రోక్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్గా మారుతుంది కోపం అనేది. అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజెస్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. మీకు ఆల్రెడీ స్కిన్ డిసీజెస్, ఎగ్జిమా, సోరియాసిస్ ఉంటే ఆ ఫ్లేర్ అప్ అవుతాయి, లేకపోతే వస్తాయి. సో అవతల కోపంతో అవతల వాళ్ళని తగిలేస్తారు, మీరు తగిలేస్తారు. అవతల వాళ్ళని ఎలా కోపం వచ్చి వన్ డే మైల్డ్ ఫ్రస్ట్రేషన్ కాస్త రేజ్గా మారుతుంది. డిస్ట్రక్టివ్ వైలెన్స్ బిహేవియర్స్ వచ్చేస్తాయి, వెర్బల్ అబ్యూస్ వచ్చేస్తుంది, కొట్టడాలు వచ్చేస్తాయి. కొట్టేస్తే అవతల వాళ్ళు ఊరుకోరు కదా, కేసు అంటారు, జైలు పాలవుతారు, ఇల్లుని తగలబెట్టుకునే దాకా వస్తారు, ప్రాపర్టీ లాస్, హోల్ బాడీ లాస్, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. సో దీని నుంచి మనం బయటపడాలి అని అంటే ఫస్ట్ థింగ్, యాంగర్ అనేది నాట్ జస్ట్ యాంగర్ ఇట్ సెల్ఫ్. దేర్ ఆర్ సో మెనీ అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ ఇన్సైడ్ హ్యూమన్ హార్ట్. చాలా అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అది గిల్ట్ కావచ్చు, వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లోన్లీనెస్ కావచ్చు, సక్సెస్ కోసం స్ట్రగుల్ అవ్వడం కావచ్చు, సమ్ ఫెయిల్యూర్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు. దెర్ ఆర్ సో మెనీ. అవన్నీ భరించి వన్ డే వాల్కెనో హ్యాస్ టు బర్స్ట్, కప్ హ్యాస్ టు ఓవర్ఫ్లో. ఇవన్నీ ఒక రోజు యాంగర్ రూపంలో బయటపడతాయి అనమాట. ఫస్ట్ థింగ్, ప్లీజ్ లెర్న్ హౌ టు మేనేజ్ దీస్ ఎమోషన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్పటికప్పుడే బయటికి తీసేయడానికి ట్రై చేయండి. యూ కెన్ షౌట్ ఇన్ ద ఎయిర్, ముఖం మీద అరవచ్చు, ఏమంటే చెప్పేయచ్చు, కెన్ హ్యావ్ అ గుడ్ టాక్ విత్ దెమ్, డైరీస్ రాయొచ్చు, ఏదైనా రాసి చింపేసి పడేయచ్చు, పంచ్ బ్యాగ్ మీద కొట్టొచ్చు, మనుషుల్ని కొట్టకండి. సో ఆల్ దీస్ థింగ్స్ మీకు నచ్చింది, మీరు దేనైతే కోపప్ చేసుకోగలరో అలాంటి ఒక ప్రాక్టీస్ని తీసుకోవచ్చు. యోగా, మెడిటేషన్ చేయొచ్చు, గార్డెనింగ్ చూసుకోవచ్చు, నో పెట్స్తో, చిల్డ్రన్స్తో ఆడుకోవచ్చు. వాట్ ఎవర్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అండ్ టు రిలాక్స్ ఎట్ ద టైమ్. ఆ ఎమోషన్ని బయటికి తీసేయడానికి ఏదైతే హెల్ప్ అవుతుందో ప్లీజ్ చూస్. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ దేర్ ట్రిగర్స్ అండ్ సమ్ వల్నరబుల్ సైడ్. దాన్ని ఎవరు టచ్ చేయకూడదు. ఎంత క్లోజ్ అయినా, ఎంత ఫ్యామిలీ అయినా, సిబ్లింగ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ దట్ ట్రిగర్ అండ్ వల్నరబుల్ సైడ్ దట్ షుడెంట్ బి టచ్డ్. అది అందరూ స్టెప్ చేసుకొని టచ్ చేసి వాళ్ళని కోపం తెప్పించడానికి కాదు. సో స్టే అవే ఫ్రమ్ సచ్ నెగిటివ్ పీపుల్. కొందరు ఎప్పుడు చూసినా నెగిటివ్గానే మాట్లాడతారు, నువ్వేం చేయలేవు, నువ్వేం చేసావు, వాట్ ఈస్ దిస్ అనుకుంటా. సో దట్స్ నాట్ గుడ్. దట్స్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ దట్ డిస్కరేజెస్, మనల్ని డిమోటివేట్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ వాళ్ళు పీపుల్ మ్యాటర్ టు యూ. వాళ్ళతోటే మనం డీల్ చేయాల్సి వస్తుంది రోజు. దే ఆర్ క్లోజ్ పీపుల్ అంటే హ్యావ్ గుడ్ కాన్వర్సేషన్ విత్ దెమ్. మాట్లాడండి, చెప్పండి, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, దీనివల్ల ఇలా జబ్బులు వచ్చేస్తాయి, ఇప్పటికే నాకు హెల్త్ డీరేంజ్ అయింది. టాక్ టు దెమ్ వాట్ ఎవర్ యూర్ ఫీలింగ్, వేర్ దే షుడ్ స్టాండ్ టు లీవ్ ఇట్. అండ్ దాని గురించి హ్యావ్ గుడ్ కాన్వర్సేషన్ విత్ దెమ్ ఇఫ్ దే ఆర్ క్లోజ్ పీపుల్. సో హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సెల్ఫ్ అవేర్నెస్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అస్, మన ఇన్సైడ్ మన ప్రాబ్లం ఉంటే దాన్ని హీల్ చేసుకోవాలి. బికాస్ సెల్ఫ్ వర్త్ పర్సన్ని మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అయినప్పుడు నో బడీ రియలీ కెన్ డ్యామేజ్ అస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అస్, అవర్ లైఫ్ వీ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. మనం తినగలగాలి, నలుగురికి పెట్టగలగాలి. దట్ ఈస్ వాట్ లైఫ్ ఇట్ ఈస్. డూ వాట్ ఎవర్ యూ లైక్, go for it. That is first thing. And managing things like yoga, meditation, some relaxing techniques, it's important. Staying away from negative people, that's it. And even if you're unable to do it, homeopathy is there for you. It beautifully helps you to handle your negative emotions, anger, frustration, whatever it is. Treatment is available, it is curable. Consult good doctor, talk to them, you'll be fine. So all these are the ways you can get rid of anger that leading to another disease. You can really stop it.
It's not that big task. Practice. Stay tuned for more videos and subscribe to Home Focus. Thank you.